ఈ యొక్క రథసప్తమి రోజున ఏం చేస్తారంటే సూర్యుడికి ఎదురకుండా ఈ కొత్త ఇత్తడి బౌల్ని తీసుకొని దాంట్లో బియ్యము, అట్లాగే బియ్యాన్ని కూడా చాలామంది డైరెక్ట్గా కడిగి వేస్తారు. ఈ రోజున సాధ్యమైనంతవరకు ఎవరైనా సరే కొంచెం ఆవు నెయ్యి వేసి ఆ బియ్యాన్ని వేయించి దాన్ని హవిస్సు అంటాం మేము. హవిస్సు అంటే ఆ బియ్యానికి కూడా దోషం ఉంటుందమ్మా. డైరెక్ట్గా వడ్లయితే కనుక దోషం లేనివి. వడ్లని ఎప్పుడైతే దంచుతారో, ఎప్పుడైతే వాటిని మిషన్లో వేస్తారో అవి బియ్యంగా దోషప్రదం అవుతాయి. ఒట్టి బియ్యాన్ని దోషం అంటారు, అందుకని నీళ్ళతో కడుగుతాము. దాన్ని నెయ్యితో వేయిస్తే దేవుడికి ఆహారం పరిపూర్ణం అవుతుంది. అందుకని చక్కగా వేయించి దాంట్లో పాలు ఓన్లీ పాలే పోయాలి, నీళ్ళు పోయకూడదు. ఆవు పాలు, అది కూడా ఆవు పాలు పోసేసి బెల్లము చివరిలో ఇంత బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి చక్కగా దాన్ని వండి, మనకి చిక్కుడు విత్తనాలతో కూడినటువంటి కాయలు దొరుకుతాయి కదా మనకి, ఈ రథసప్తమి రోజే ఆ విశేషత్వం. యాక్చువల్లీ చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఈ రోజున రథసప్తమి రోజున విశేషంగా ప్రాంతాలతో సంబంధం లేకుండా చాలామంది రథం ఆకారంలో ఆ చిక్కుడుకాయని చక్కగా పేరుస్తారు. ఒక రథం ఆకారం లెక్క ప్రకారం ఏంటంటే వెండి, ఇత్తడి అలాంటివి చిన్న రథంలాగా ఆకారంలో చేసి దాంట్లో సూర్యనారాయణుడి యొక్క ప్రతిమని వెండితో కానీ దేంతోనే చేసి దానికి పూజ చేసిన తర్వాత అష్టోత్తరం, సూర్యుడి యొక్క అష్టోత్తరంతో పూజ చేసి ఆయనకి ఇది నైవేద్యం పెడతారమ్మా. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా సూర్య భగవానికి ఇట్లా నైవేద్యం కాకుండా 3 తమలపాకులు కానీ 3 ఈ మన చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని కానీ ఒక 7 చిక్కుడు ఆకుల్ని చక్కగా పేర్చి దాంట్లో ఒక 5 ఏమో సూర్యనారాయణుడికి, ఒక 3 సార్లు ఏమో అగ్నిదేవుడికి, ఒక 3 ఏమో పరమేశ్వరుడికి, ఇట్లా చక్కగా గణపతికి, మెయిన్ గణపతి అనమాట, గణపతికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యంగా పెట్టి ఆరాధన చేసి తర్వాత సూర్యనారాయణుడికి నమస్కారం చేసి అర్ఘ్యం వదిలిన తర్వాత నైవేద్యం పెడతారు. ఇది కనుక ఈ అర్ఘ్యము వదిలినటువంటి ఇందా చెప్పాం కదా, ఆదిత్య హృదయము చదివి లేకపోతే జపాకుసుమ సంకాశం ఆ శ్లోకాన్ని 60 సార్లు చదివి ఎవరైతే ఆ తీర్థం ప్రోక్షణ చేసి తీసుకుంటారో వారికి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి. ఈ యొక్క ప్రసాదాన్ని నలుగురికి పెట్టి వీరు ఎప్పుడైతే భుజిస్తారో లోపల ఉన్నటువంటి మనకి ఈ ఉదర భాగానికి అధిపతి సూర్యనారాయణుడు. కొంతమందికి గ్యాస్ ట్రబుల్స్, అట్లాగే కడుపు లోపల పేగులకి సంబంధించిన కొన్ని బాధలు, శిరోబాధలు ఎట్లాగో దీనికి సంబంధించిన బాధలు, హార్ట్ సంబంధించినటువంటి దోషాలు అనుభవిస్తూ ఉంటారు. హార్ట్ అటాక్స్, లేకపోతే రకరకాల గుండె బాధలు, ఇంకా 100 రకాలు ఉంటాయి గుండెకి సంబంధించి. అవన్నీ పోవటానికి ఈరోజు చాలా ఉత్తమోత్తమైనటువంటి రోజు రథసప్తమి.